సాయిరెడ్డి కుమార్తె తారక రత్న భార్య జగన్ కు షాక్ ఇచ్చిందండి. అది ఏంటి అనే విషయానికి వెళ్తే, జగన్ కు షాక్ ఇచ్చిన సాయిరెడ్డి కుమార్తె జగన్ చేసిన కామెంట్లపై ఆమె తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో ఆమె పోస్టు పెట్టారండి. ఇందులో జగన్ ను ఉద్దేశించి పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలైతే చేశారు. వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఉద్దేశించి ఆ పార్టీ అధినేత జగన్ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసిన విషయం చంద్రబాబుకు అమ్ముడు పోయారని, అందుకే రాజ్యసభను అమ్మేశారని కూడా అనడం జగన్మోహన్ రెడ్డి కలకలం లేపింది. ఇప్పుడు వైసీపీలో ఉంటే పార్టీ కార్యక్రమాలు చేయాల్సి వస్తుందని, చంద్రబాబును విమర్శించాల్సి వస్తుందని, అందుకే రెండు విధాలా తనకు మేలు కలిగేలా టికెట్ అమ్ముకున్నారంటూ సాయిరెడ్డిపై విమర్శలు చేశారు. అయితే జగన్ చేసిన ఈ విమర్శలపై సాయిరెడ్డి స్పందించకపోయినా ఆమె షడ్రకుడి తోడల్లుడి కుమార్తె, వరసకు కుమార్తె అయ్యే నందమూరి వారి ఇంటి కోడలు నందమూరి అలేఖ్య ఘాటుగా సైతం స్పందించారు. జగన్ చేసిన కామెంట్లపై ఆమె తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో ఆమె పోస్టు పెట్టారు. దీనిలో జగన్ ను ఉద్దేశించి పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలైతే చేశారండి. ఇదే సమయంలో సాయిరెడ్డి మౌనాన్ని కూడా ఆమె సమర్థించారు. అలేఖ్య కామెంట్లోని అర్థాల్లోకి వెళ్తే, ప్రజలు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పడానికి స్వేచ్ఛగా ఉంటారు అని వ్యాఖ్యానించడం ద్వారా గత ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు 11 సీట్లు ఇచ్చిన విషయాన్ని అలేఖ్య పరోక్షంగా ఎద్దేవా చేశారు. కొన్ని తప్పుడు ప్రచారాలు, కథనాలు ఉన్నప్పటికీ అర్హత లేని వారి పట్ల గౌరవం కారణంగా మీరు ప్రశాంతంగా ఉంటారు. సాయిరెడ్డి విషయంపై ఎందుకు స్పందిస్తారంటూ జగన్ ఆమె నిలదీసినట్టు తెలుస్తా ఉంది. నమ్మకం, విధేయత, నీతి పేరు మీరు చెప్పినవి మాత్రమే కాదు, అవి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. వైసీపీ అధినేత తరచుగా చెప్పే ఈ మాటను అలేఖ్య అయితే ప్రస్తావించింది. వాటిపై పేటెంట్ మీకు మాత్రమే లేదన్నట్టుగా పరోక్షంగా చురకలు అందించారు. మీరు కూడా మాట్లాడడం ఎంచుకుంటే ఏమవుతుందో అని నేను తరచుగా ఆలోచిస్తుంటానని బాబాయ్ సాయిరెడ్డి మౌనం వీడాలన్న సంకేతాలు కూడా ఇచ్చారండి అలేఖ్య గారు. ఎన్నో ఊహాగానాలు, ఎందుకు మౌనంగా ఉన్నారు, ఇది నిజం అని పేర్కొనడం ద్వారా సాయిరెడ్డిని ప్రజలకు మధ్యలోకి రావడనట్టు అలేఖ్య సూచించారు. మొత్తంగా జగన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అలేఖ్య ఇలా ప్రతిస్పందించడం రాజకీయ వర్గాల్లో చర్చకు కారణమైంది. ఆమె నందమూరి తారక రత్నను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. తారక రత్న అయితే 2023లో మృతి చెందారు. ఆ సమయంలో విజయసాయిరెడ్డి చంద్రబాబుకి కొంచెం దగ్గరైన సంగతి కూడా మనకు తెలిసిందేనండి.